టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం బర్నింగ్ ఇష్యూస్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అట్లాంటివన్నీ కూడా చూస్తున్నాం, అవునా? రైట్. అయితే కరెంట్ అఫైర్స్కి బోత్ పాలిటీ స్టాటిక్కి సంబంధించిన టాపిక్ చూడమా, దట్ ఈజ్ అడ్హాక్ జడ్జెస్. అయితే అపాయింట్మెంట్ ఆఫ్ అడ్హాక్ జడ్జెస్ అనేది చాలామందికి క్లారిటీ ఉండదు, క్లియర్. సో చాలామంది దీన్ని ఒక డౌట్ లాగా కూడా చూస్తారు. సో అందుకని ఇప్పుడు ఈ క్లాస్లో నేను పూర్తిగా అడ్హాక్ జడ్జ్ అంటే ఏంటి, ఈ సిస్టమ్ ఎట్లాగా వర్క్ అవుతుంది, కాన్స్టిట్యూషన్ ఏమైనా చెప్తుందా, ప్రతిదీ కూడా నీట్గా డీటెయిల్డ్గా చూద్దాం. రైట్, క్లియర్. ద హోల్ కంప్లీట్ కాన్సెప్ట్ అబౌట్ అడ్హాక్ జడ్జెస్ అనేది చూద్దాము, మెయిన్లీ రిలేటెడ్ టు స్టేట్. క్లియర్? ఎస్. సో క్లాస్ చూడండి, మొత్తం మీకు అర్థమవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. ఒకసారి చూడమ్మా, యూపీఎస్సి ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మీ ప్రిపరేషన్ అనేది మీరు ఎఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు అన్నమాట, క్లియర్. అయితే కేవలం 5,000 రూపీస్ పే చేసుకుంటూ మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయొచ్చమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు లభిస్తుందన్నమాట, క్లియర్. ఎవ్రీ మంత్ కేవలం 5,000 రూపీస్ పే చేసుకుంటూ మీరు ఫ్రీగా క్లాసెస్ అనేవి వినొచ్చు. అయితే మీరు ఇక్కడ ఆన్లైన్ అనుకుంటే 60,000 రూపీస్ ఫీజు అమ్మ. ఆఫ్లైన్ మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో బ్రాంచెస్ ఉన్నాయి, 70,000 రూపీస్ అనమాట. అయితే మీరు ఫ్రీ డెమోకి కూడా అటెండ్ అవ్వగలరు. ఆఫ్లైన్ క్లాసెస్కి డెమోకి అటెండ్ అయ్యి క్లాస్ మీరు చూసిన తర్వాత జాయిన్ అవ్వచ్చు అనమాట, క్లియర్. సో అయితే ఈ ఆఫర్ అనేది, ఈఎంఐ ఆఫర్ అనేది 15th ఏప్రిల్ వరకు మాత్రమే ఉంది. సో చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసి క్లాసెస్లో జాయిన్ అవ్వండమ్మా, రైట్. సో ఈ నెంబర్ చూడండి, 7893899553. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఎంక్వైరీస్కి, క్లియర్. ఆఫ్లైన్ జాయిన్ అయితే ఆన్లైన్ యొక్క మెటీరియల్స్ అన్నీ కూడా మీకు కాంప్లిమెంట్గా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట, రైట్. సో మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి అమ్మా. మరొకటి చూడమ్మా, యూపీఎస్సి ఇన్ఫినిటీ ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే ఎవ్రీడే ఆఫీస్కి వెళ్తూ కూడా మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. సో ఎక్స్క్లూజివ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కే ఒకవేళ మీరు ఆఫ్లైన్ హైదరాబాద్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీకంటూ సెపరేట్ ప్రోగ్రామ్ అనేది రన్ చేయడం జరుగుతుంది ఆన్ సాటర్డేస్ అండ్ సండేస్, క్లియర్. మండే టు ఫ్రైడే మీరు బిజీ ఉన్నప్పటికీ సాటర్డేస్ సండేలో మీరు క్లాస్కి వచ్చి కోచింగ్ తీసుకోవచ్చు అనమాట, క్లియర్. కేవలం 5,000 పర్ మంత్ కడుతూ మీరు జాయిన్ అవ్వచ్చమ్మా. 5,000 పర్ మంత్ కడుతూ మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఫీజు 60,000 ఓన్లీ. బట్ ఫీజ్ వ్యాలిడిటీ చూడమ్మా, ఇలా 5,000 పర్ మంత్ కడుతూ మీరు కేవలం ఈ 15th ఏప్రిల్ వరకు మాత్రమే జాయిన్ అవ్వగలరు అనమాట. అయితే కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. మెయిన్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకే ఎంక్వైరీస్ ఉన్నాయి, నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ ఎంక్వైరీస్ అన్నిటిని రిజాల్వ్ చేసుకోండి, రైట్. సో ఇప్పుడు ఇట్ ఈస్ ది అడ్హాక్ జడ్జెస్. అడ్హాక్ జడ్జెస్ అయితే ఈ టర్మ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అడ్హాక్ అంటే ఏంటి? అడ్హాక్ అంటే విచ్ ఈజ్ నాట్ పర్మనెంట్, క్లియర్. విచ్ ఈజ్ నాట్ పర్మనెంట్ని మనం అడ్హాక్ అంటాం. విచ్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ టెంపరరీ అరేంజ్మెంట్. ఎక్కడైనా మీరు ఈ టర్మ్ చూసారు అంటే విచ్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ టెంపరరీ అరేంజ్మెంట్ని అడ్హాక్ అని అంటాం. సో అడ్హాక్ జడ్జెస్ అంటే కూడా ఏంటమ్మా, ఎవరైతే కొంతకాలానికి టెంపరరీగా జడ్జ్ కింద యాక్ట్ చేస్తారో వాళ్ళని అడ్హాక్ జడ్జెస్ అని అంటాం. అయితే ఈ అడ్హాక్ జడ్జెస్ అన్న కాన్సెప్ట్ని కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట, క్లియర్. కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 127 ప్రకారం సుప్రీం కోర్ట్ యొక్క అడ్హాక్ జడ్జెస్, క్లియర్. సుప్రీం కోర్టులో అడ్హాక్ జడ్జెస్ని ఎవరు ఎట్లా అపాయింట్ చేస్తారు అని చెప్పడం జరిగింది. అండ్ ఆర్టికల్ 224A, క్లియర్. ఆర్టికల్ 224A. అయితే చాలామంది దీన్ని ఆర్టికల్ 224 క్లాజ్ ఏ అని చదువుతారు. నో, అలా చదవకూడదు, అలా రాయకూడదు. దీన్ని ఇలానే చదవాలి, ఇలా రాయాలి. 224 క్లాజ్ ఏ అంటే మీనింగ్ ఇది.
బట్ నో, ఇది కాదు. ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. అది మనం మన రెగ్యులర్ పాలిటీ క్లాసెస్లో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, రైట్? ఎస్. సో ఈ విధంగా రాయడం అనేది గ్రేట్ బ్లండర్ అన్నమాట. దిస్ ఈజ్ ఆర్టికల్ 224A ఓన్లీ. సో ఈ 224A ప్రకారం స్టేట్ యొక్క హైకోర్ట్స్లో అడ్హాక్ జడ్జెస్ ఎవరుంటారు, ఎట్లా అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది, డిస్క్రైబ్ చేయడం జరిగిందనమాట. క్లియర్? అయితే ఇప్పుడు మన క్లాస్ అనేది హైకోర్టు గురించి కాబట్టి మనం 224A మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేద్దాం. బట్ ఆర్టికల్ 127 కూడా ఎట్లా వర్క్ అవుతుంది అనేది నార్మల్గా తెలుసుకుందాం. క్లియర్? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 127 ప్రకారం పవర్ అనేది చూడమ్మా, సుప్రీంకోర్టులో ఈ పవర్ అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్? సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రయర్గా ప్రెసిడెంట్ గారి పర్మిషన్ తీసుకొని, క్లియర్, ప్రెసిడెంట్ గారి పర్మిషన్ తీసుకొని కొంతమంది జడ్జెస్ని సుప్రీంకోర్టు అడ్హాక్ జడ్జెస్ కింద అపాయింట్ చేసుకోవచ్చు. అయితే ఆ కొంతమంది జడ్జెస్ ఎవరుంటారు అంటే స్టేట్ హైకోర్ట్స్లో జడ్జెస్ ఉంటారు కదా, ఆ స్టేట్ హైకోర్టులో జడ్జెస్ని రిక్వెస్ట్ చేసి కొన్ని నెలలు ఆరు సంవత్సరాలు సుప్రీంకోర్టులో అడ్హాక్ జడ్జిగా ఉండమని అడుగుతారనమాట. క్లియర్? అయితే దీంట్లో నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మనం చూడబోయే ఆర్టికల్ 224 చూసినా మీకు పూర్తిగా క్లారిటీ అనేది వస్తుంది. క్లియర్? సో 127 అర్థమైంది కదా. 127 ప్రకారం సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు, క్లియర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే వాంట్ టు బ్రింగ్ వన్ పర్సన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, ఏపీ హైకోర్టు ఒక జడ్జిని సుప్రీంకోర్టు జడ్జిగా అడ్హాక్ జడ్జిగా అపాయింట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు పర్మిషన్ తీసుకుంటారు ప్రెసిడెంట్ దగ్గర. తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్, క్లియర్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్కి వాళ్ళ నేమ్ రిఫర్ చేస్తారు. సార్ ఈ విధంగా మీ బెంచ్లో ఆర్ మీ హైకోర్టులో ఉన్న ఈ జడ్జి గారిని కొన్ని నెలలు ఆర్ సంవత్సరాలు మాకు అడ్హాక్ సుప్రీంకోర్టు జడ్జి కింద పంపించాలి. ప్రయర్గా ఆల్రెడీ ప్రెసిడెంట్ గారు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు గారు యాక్సెప్ట్ చేసే తీరుతారనమాట. వీటిలో ఎటువంటి డౌట్ కూడా మీరు పెట్టుకోకండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకొని అడుగుతారు తప్ప ఇట్లాగా ఏమీ కూడా ఉండదు. అయితే మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హైకోర్టులో దెర్ ఈజ్ వన్ పర్సన్ అండ్ హిజ్ నేమ్ ఈజ్, లెట్స్ టేక్ XYZ. సో XYZ అనే జడ్జిని పిలవడం జరిగిందనుకోండి, మీకు డౌట్ రావచ్చు, సార్ XYZకి ఇష్టం లేకపోతే నో, ఇష్టం లేకపోవడం అనేది ఉండదు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ముందే ఈ XYZ పర్సన్ యొక్క కన్సల్టేషన్ తీసుకుంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా XYZని అపాయింట్ చెయ్యాలి అనుకున్నప్పుడే అతనికి చెప్తారనమాట, మీ నేమ్ మేము రిఫర్ చేద్దాం అనుకుంటున్నాము, మీకు సుప్రీంకోర్టు వచ్చి జడ్జి కింద వర్క్ చేయడం ఇష్టంగానే ఉందా అని అడుగుతారు. ఆ వ్యక్తి ఓకే అన్న తర్వాత మాత్రమే ప్రెసిడెంట్ గారికి నేమ్ రికమెండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ XYZ నో అని చెప్తే దెన్ దే విల్ రీచ్ అదర్ పర్సన్, క్లియర్, మరొక జడ్జి దగ్గరికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ హౌ అడ్హాక్ జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ జరుగుతుంది. సార్ అన్నీ చెప్తున్నారు తప్ప వై, అసలు అడ్హాక్ జడ్జెస్ అనేవాళ్ళు ఎందుకు అంటే ఒక్కసారి చూడండి, మనకి ఇండియాలో హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఉంది. క్లియర్? సో సుప్రీంకోర్టులో ఫుల్ స్ట్రెంగ్త్ ఉండడం లేదు, హైకోర్టులో ఫుల్ స్ట్రెంగ్త్ ఉండడం లేదు. అండ్ ఇది మాత్రమే కాదు, పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేవి పెరిగిపోతున్నాయి. క్లియర్? పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేవి పెరిగిపోతున్నాయి. సో వీటి నుంచి విముక్తి పొందడానికి, అంటే ఈ కేస్ బర్డెన్ తగ్గించడానికి, వేకెన్సీ అనేది తగ్గించడానికి మెయిన్ ఈ అడ్హాక్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో రేపొద్దున మీకు యూపీఎస్సీలో ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా సరే మీకు క్లారిటీ అనేది ఉండాలి, రైట్? అయితే ఇప్పుడు మనం ఆర్టికల్ 224 ప్రకారం ఏం జరుగుతుందో చూడండి. ఆర్టికల్ 224లో హైకోర్టులో కొంతమంది జడ్జెస్ని
అడ్హాక్ జడ్జెస్గా రమ్మని పిలవడం జరుగుతుందన్నమాట. క్లియర్? అయితే సార్ సుప్రీంకోర్టు అడ్హాక్ జడ్జెస్ కింద హైకోర్టు జడ్జెస్ని పిలిచారు. మరి హైకోర్టు జడ్జెస్ కింద ఎవరిని పిలుస్తారు అంటే హైకోర్టులో అడ్హాక్ జడ్జి కింద వర్క్ చేయడానికి ఎవరిని పిలుస్తారు అని అంటే ఒకసారి చూడండి, నేను మళ్ళీ దాన్ని కూడా చెప్తాను. రీసెంట్లీ హైకోర్టులో ఎవరైతే రిటైర్ అవుతారో, ఎవరైతే రీసెంట్లీ అంటే నథింగ్ బట్ లాస్ట్ 1 year, లాస్ట్ 1 yearలో ఏ జడ్జెస్ అయితే రిటైర్ అవుతారో ఫస్ట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తారనమాట. సార్ మీరు మళ్ళా హైకోర్టులో అడ్హాక్ జడ్జి కింద వర్క్ చేయడానికి మీకు ఇష్టమేనా అని. ఆ వ్యక్తి ఓకే అంటే వెళ్ళడం జరుగుతుంది. బట్ ఇక్కడ పూర్తిగా చాలా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అనేది ఉందన్నమాట. అది ఏ విధంగా వర్క్ అవుతుంది అనే నాలెడ్జ్ మీకు ఎంతైనా ఉండడం ఇంపార్టెంట్. దాన్ని నీట్గా ఒక ఫ్లో చార్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పినట్టుగా జాగ్రత్తగా మీరు నోట్బుక్లో రాసుకోండి, ఇది మీకు హెల్ప్ అవుతుందన్నమాట. క్లియర్? సో నౌ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఆర్టికల్ 224. క్లియర్? అయితే ఆర్టికల్ 224 ప్రకారం అడ్హాక్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. గుర్తుంచుకోండి, మళ్ళీ ఇది మనం వస్తాం. క్లియర్? మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ గుర్తుంచుకోండి. ఆర్టికల్ 224 ఏ ప్రకారం హైకోర్టులో అడ్హాక్ జడ్జెస్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆర్టికల్ 127లో సుప్రీంకోర్టులో అడ్హాక్ జడ్జెస్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు చేస్తారు కాబట్టి. క్లియర్? సో క్లియర్గా ఉంది కదమ్మా. 224A ప్రకారం అపాయింట్మెంట్ ఈజ్ డన్ బై ద ప్రెసిడెంట్. క్లియర్? ఎస్, ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఒక ఫ్లో చార్ట్లో చూడమ్మా. ఆల్రెడీ నేను చెప్పాను, ఎప్పుడైతే ఒక స్టేట్లో అంటే ఒక హైకోర్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో లెట్స్ టేక్ ఒక 25 జడ్జెస్ ఉండాలి అనుకోండి. కేవలం 16 మాత్రమే ఉన్నారు. సో వేకెన్సీ అనేది ఉంది. క్లియర్? ఇట్లా వేకెన్సీ ఏర్పడినప్పుడు ఆర్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ చాలా ఎక్కువైపోతున్నాయి, వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే కొంతమంది అడ్హాక్ జడ్జెస్ కావాలి అని అనుకుంటారు కదా. ఎస్, సో ఎప్పుడైతే ఇట్లా వస్తుందో అప్పుడు ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేస్తారమ్మా? ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ రెస్పెక్టివ్ హైకోర్ట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ రెస్పెక్టివ్ హైకోర్ట్ వాళ్ళు ఫస్ట్ ఇతను ఒక ప్యానల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్యానల్లో ఎవరుంటారంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ దట్ కోర్ట్. క్లియర్? ఈ ప్యానల్లో సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ దట్ కోర్ట్ ఉంటారు. క్లియర్? అయితే వీళ్ళు ఏం చేస్తారు? దే విల్ చూజ్ ది పర్సన్స్. క్లియర్? దే విల్ చూజ్ ది పర్సన్స్. క్లియర్? ఎవరైతే రీసెంట్గా లాస్ట్ 1 yearలో రిటైర్ అవ్వడం జరుగుతుందో అట్లాంటి వాళ్ళని మ్యాక్సిమం పిలవడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో రిటైర్ అయ్యారు, వీళ్ళ మీద ఎటువంటి నెగిటివ్ థింగ్స్ అనేవి హిస్టరీలో లేవు, ఇప్పుడు కూడా పద్ధతిగానే ఉన్నారు, ఎటువంటి రాంగ్ యాక్టివిటీస్ అనేవి చేయట్లేదు, కాన్స్టిట్యూషన్కి రెస్పెక్ట్ ఇస్తూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అన్నీ అట్లా ఫాలో అవుతున్నారు. అంటే ఏ పర్సన్ హూ ఈజ్ టేకింగ్ ఏ గుడ్ లీడ్ ఇన్ ది సొసైటీ. క్లియర్? ఆల్రెడీ జడ్జ్ కింద వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పటికీ దాని యొక్క స్టేచర్ని మెయింటైన్ చేస్తున్నారు. అటువంటి పర్సన్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఒక ప్యానల్ని స్టార్ట్ చేసి వాళ్ళందరూ కలిపి పర్సన్స్ని సెలెక్ట్ చేస్తారు. పర్సన్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ముందుగా ఇంటిమేట్ చేస్తారనమాట. క్లియర్? వాళ్ళకి ముందుగా ఇంటిమేట్ చేస్తారు, మీ నేమ్స్ అనేవి పంపిస్తున్నాము, ఒకవేళ మీలో ఎవరికైనా ఇట్లా చెయ్యాలి అని ఫైనల్ ఆర్డర్ వచ్చింది అంటే చేస్తారా, చేసే ఇంట్రెస్ట్ ఉందా అని ముందుగానే అడుగుతారు. ఒకవేళ వీళ్ళందరూ కూడా ఓకే అన్నారు అంటే క్లియర్, ఈ నేమ్స్ని ది స్టేట్ చీఫ్ మినిస్టర్కి పంపించడం జరుగుతుంది. క్లియర్? ఎవరు పంపిస్తారమ్మా? స్టేట్ చీఫ్ మినిస్టర్ గారికి పంపిస్తారనమాట. క్లియర్? అందుకే అన్నాను ఒక ఫ్లో చార్ట్లో చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. క్లియర్? అయితే స్టేట్ చీఫ్ మినిస్టర్ గారు ఈ నేమ్స్ని సెంట్రల్ ది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ విచ్ మీన్స్ సెంట్రల్ లా మినిస్ట్రీ గారికి పంపించడం జరుగుతుంది. క్లియర్? సెంట్రల్ లా మినిస్ట్రీ గారికి పంపించడం జరుగుతుంది.
అయితే ఈ నేమ్ని సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఇతను వెంటనే ఈ నేమ్ని ఎవరికి పంపిస్తారు? ఎస్, ఒక సైడు ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, క్లియర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి అడ్వైస్ తీసుకొని ఈ నేమ్ని ఎవరు పంపిస్తారు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరుగుతుంది. క్లియర్, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ గారు వెంటనే ఈ నేమ్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి పంపించి అడ్వైస్ తీసుకొని ప్రైమ్ మినిస్టర్ గారికి పంపించడం జరుగుతుందన్నమాట. క్లియర్, ప్రైమ్ మినిస్టర్ గారు ఆ తర్వాత ఆ నేమ్ని ప్రెసిడెంట్ గారికి పంపించడం జరుగుతుంది. క్లియర్, ప్రెసిడెంట్ గారికి పంపించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ప్రెసిడెంట్ గారు ఈ నేమ్ని నోటిఫై చేస్తారో, యాక్సెప్ట్ చేయడం జరుగుతుందో దాన్నే మనం ఏమంటాము? ది అపాయింట్మెంట్ ప్రాసెస్ అని అంటాం. క్లియర్, అంటే అపాయింట్మెంట్ అయిపోయినట్టు అనమాట. క్లియర్, అపాయింట్మెంట్ అయిపోయినట్టు. ప్రెసిడెంట్ అసెంట్ అంటే తన యొక్క సంతకం పెట్టి యాక్సెప్ట్ చేసినట్లయితే వెంటనే ది లా మినిస్ట్రీ యొక్క సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అతను ఒక అఫీషియల్ నోట్ని స్టేట్ చీఫ్ మినిస్టర్కి పంపించడం జరుగుతుందన్నమాట. క్లియర్, సో మెయిన్లీ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఉన్నారు కదా, దీని కింద సెక్రటరీ అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు కదమ్మా, జాయింట్ సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్. క్లియర్, ఆ సెక్రటరీ గారు, సెక్రటరీ టు లా మినిస్ట్రీ, ఇతను చీఫ్ మినిస్టర్కి అఫీషియల్ లెటర్ పంపిస్తారు. ఏంటి? ఆ వ్యక్తిని ఇట్లా అపాయింట్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు అని చెప్పిన వెంటనే చీఫ్ మినిస్టర్ గారు స్టేట్లో అఫీషియల్ గజెట్ అనేది ఇష్యూ చేస్తారనమాట. ఏంటి? సో అండ్ సో వ్యక్తి ఎవరైతే ఇట్లాగా రిటైర్ అయ్యారో ఆ వ్యక్తి మళ్ళా ఇప్పుడు అడ్హాక్ జడ్జి కింద వర్క్ చేస్తారు స్టేట్ హైకోర్టులో అని ఇట్లా అఫీషియల్ గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్, సో ఈ టోటల్ కాన్సెప్ట్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్, ఒకసారి చెప్తాను చూడమ్మా. ఇనీషియల్లీ స్టేట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు గారు స్టార్టింగ్ ఒక ప్యానల్ని ఏర్పాటు చేస్తారు. ఎప్పుడైతే అవసరం వస్తుందో కొంతమంది నేమ్స్ని సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తారు, తర్వాత స్టేట్ చీఫ్ మినిస్టర్ గారు పంపిస్తారు. స్టేట్ చీఫ్ మినిస్టర్ గారు ఆ నేమ్ని సెంట్రల్ లా మినిస్ట్రీ గారికి పంపించడం జరుగుతుంది. అతను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి ఒకసారి చూపిస్తారనమాట. సార్, ఈ ప్యానల్ వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఇలా ఉంది అని చెప్తారనమాట. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తుంది. క్లియర్, అయితే ఇక్కడ చూడండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు వద్దు అంటే పరిస్థితి ఏంటి అని అంటే ఒకసారి చూడండి, కాన్స్టిట్యూషన్ అయితే ఎటువంటి ఎక్స్ట్రా పవర్స్ ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇవ్వలేదు, కేవలం వాళ్ళ అడ్వైస్ తీసుకుంటారంతే. అంటే ఒక ఇంటిమేషన్ అనేది ఇస్తారు, సార్ ఇట్లాగా వీళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్తారనమాట. క్లియర్, అండ్ ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్కి పంపిస్తారు. ప్రైమ్ మినిస్టర్ గారు ప్రెసిడెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేస్తే ఇంకా వెంటనే అపాయింట్మెంట్ అయినట్టు అనమాట. అది అఫీషియల్గా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే సెక్రటరీ టు లా మినిస్ట్రీ వాళ్ళు స్టేట్ చీఫ్ మినిస్టర్కి ఇన్ఫార్మ్ చేస్తే స్టేట్ చీఫ్ మినిస్టర్ గారు అఫీషియల్ గజెట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను ఆల్రెడీ చెప్పాను, ఆర్టికల్ 224A ప్రకారం చెప్పాను, ది అడ్హాక్ జడ్జెస్ టు హైకోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అని. క్లియర్, ఇప్పుడు అర్థమైంది కదమ్మా ఎందుకు బై ది ప్రెసిడెంట్ అంటాం. బట్ ఇలా ప్రెసిడెంట్ అపాయింట్ చేసే ముందు ఇంత అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. అయితే చాలామందికి వీటి మీద క్లారిటీ అనేది ఉండదు. యూపీఎస్సీ వాడు వీటి మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకే కాన్సెప్చువల్ క్లారిటీ గురించి మనం ఈ ప్రాసెస్ అంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. క్లియర్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఇష్యూ అనమాట. అయితే ఇట్లా అయిన వ్యక్తి అపాయింట్మెంట్ అవుతారు. అయితే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారంటే ఆర్టికల్ 224A చెప్తుంది, దట్ ఈస్ అప్ టు 2 years. క్లియర్, ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారంటే కేవలం 2 years. 2 years అయిన తర్వాత వాళ్ళు స్టెప్ డౌన్ అయిపోవాలి. మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ ప్యానల్ ఏర్పాటు చేసి మళ్ళీ కావాలంటే సేమ్ వ్యక్తిని కూడా మళ్ళీ రెండోసారి మూడోసారి అయినా అడ్హాక్ జడ్జి కింద అపాయింట్మెంట్ చేసే ప్రాసెస్ ఉందన్నమాట. క్లియర్, ఎటువంటి స్టాప్స్ అంటే కేవలం ఒకసారి చేయాలి, 2 సార్లే చేయాలని ఏ విధమైన ప్రాసెస్ కూడా అట్లాగా ఆపేయడం అనేది లేదు. రైట్.
సో కాన్సెప్చువల్ క్లారిటీ అనేది పూర్తిగా వచ్చింది కదమ్మా. ఈ నాలెడ్జ్ అంతా చాలా జాగ్రత్తగా మీరు స్టోర్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి చూడమ్మా, ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ఫర్ యూపీఎస్సి అనేది మనం చాలా టెక్నికల్గా డీటెయిల్డ్గా డిజైన్ చేయడం జరిగింది. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నామమ్మా. కాంప్రహెన్సివ్ కవరేజ్ మీరు చూసినట్లయితే డౌన్ టు ఎర్త్ కవర్ అవుతుంది, ద హిందూ కవర్ అవుతుంది, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్ కవర్ అవుతాయి, ద పిఐబి ఆర్టికల్స్, యోజన, కురుక్షేత్ర అన్నీ డిజైన్ చేసి కవర్ చేసే విధంగా మనం చూస్తున్నాం అనమాట. ఫీజు అయితే 10,000 కోర్స్ అనేది కేవలం 6,000కే తీసుకొని రావడం జరిగింది. అయితే దెర్ ఈజ్ అన్ ఆప్షన్ ఇన్ పేయింగ్ ఈఎంఐ ఆల్సో. క్లియర్? కావాలనుకుంటే మీరు 2,000 పర్ మంత్ కూడా పే చేస్తూ రావచ్చు. అయితే 15th ఏప్రిల్ వరకే లాస్ట్ డేట్ అమ్మా. 15th ఏప్రిల్ తర్వాత మీకు ఫీజు అనేది పెరుగుతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 78938999553. రైట్?